వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విజ్ఞప్తి, వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. వీడియోకి అయితే నేను 200 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కర్నూలు నుంచి రాజమండ్రి వెళ్ళే సర్వీస్ నెంబర్ 3459 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ మొదలవాడ డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 3:45 కర్నూలు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 4 గంటలకు కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా ఆత్మకూరు, దోర్నాల, త్రిపురాంతకం, వినుకొండ, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు మీదుగా రాజమండ్రికి అయితే చేరుకుంటుంది. ఈ బస్ ఆత్మకూరుకు సాయంకాలం 6:10, దోర్నాలకు రాత్రి 7:25, నరసరావుపేటకు రాత్రి 10:50, గుంటూరుకు రాత్రి 11:50, విజయవాడకు అర్ధరాత్రి 1:10, ఏలూరుకు అర్ధరాత్రి 2:05, రాజమండ్రికి తెల్లవారుజామున 5:25 అయితే చేరుకుంటుంది. కర్నూలు నుంచి రాజమండ్రికి సుమారుగా 500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కర్నూలు నుంచి రాజమండ్రికి టోటల్ జర్నీ అవర్స్ 13:25. కర్నూలు నుంచి రాజమండ్రికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 920 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం రాజమండ్రి నుంచి కర్నూలు వెళ్ళే సర్వీస్ నంబర్ 3458 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 9:30 రాజమండ్రి బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 9:45 రాజమండ్రి నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ ఏలూరుకు అర్ధరాత్రి 12:55, విజయవాడకు అర్ధరాత్రి 2:15, గుంటూరుకు తెల్లవారుజామున 3:30, నరసరావుపేటకు తెల్లవారుజామున 4:15, త్రిపురాంతకంకు ఉదయం 6 గంటలకు, దోర్నాలకు ఉదయం 7 గంటలకు, ఆత్మకూరుకు ఉదయం 9 గంటలకు, కర్నూలుకు ఉదయం 11:10 అయితే చేరుకుంటుంది. రాజమండ్రి నుంచి కర్నూలుకు టోటల్ జర్నీ అవర్స్ 13:25. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.